అక్షంతలేండి సార్. పిలిచి పక్కన పడుతుంది వచ్చి ముందుకు వచ్చి రైట్ ఓటుని తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు చేసి నెల్లూరు రూరల్లో అజీజ్ గారు మేయర్ గారిని, నెల్లూరు సిటీలో నన్ను, అదేవిధంగా బీదా మస్తారావు గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ప్రజలకు కావాల్సిన పనులు కావాలా, ప్రజాసేవ కావాలా. నేను రాకపోయినా శ్రీధర్ కృష్ణారెడ్డి గారు ఇన్ఛార్జి, ఆయన ద్వారా మళ్ళా ప్రతి డివిజన్ లో ఉన్న తెలుగుదేశం కార్పొరేటర్ ఇన్ఛార్జ్ ద్వారా కనుక్కొని ఇప్పటికప్పుడు చేశారు. నేను కార్పొరేటర్ వెంకటేశ్వర గారు నాకు రెగ్యులర్ గా వచ్చి, సార్ మా వీధికి ఆ రోడ్డు కావాలా, ఈ రోడ్డు కావాలా, పార్క్ కావాలా, స్కూల్ కావాలని నన్ను 100 సార్లు అడుగుంటారు. ఈ విధంగా ఈరోజు నెల్లూరుకి 71 సంవత్సరాలైంది స్వతంత్రం వచ్చి. నెల్లూరు ప్రజలందరూ తెలుసుకోండి, స్వతంత్రం వచ్చి 71 సంవత్సరాలు. 71 సంవత్సరాలు అనేక మంది మంత్రులు, ముఖ్యమంత్రులు ఈ జిల్లాని చేయలేరు. మంత్రులే కాదు, ముఖ్యమంత్రులు కూడా ఏరారు. ఒక ముఖ్యమంత్రి అనుకుంటే 5,000 కోట్లని, 10,000, 20,000, 30,000 కోట్లని ఇవ్వచ్చు. ఒక ముఖ్యమంత్రి అనుకుంటే తెచ్చుండొచ్చు, కానీ వాళ్ళకి ఆలోచనే లేదు. వాళ్ళకి అలా ఆలోచనే లేదు. కానీ నేను ఎమ్మెల్యేగా ఎక్కడ ఎన్నికలా, ఎవరి దగ్గర ఓట్లు ఎంచుకోవాలా. కానీ నెల్లూరులో పుట్టి, ఒక పేదరికంలో పుట్టి, చదువుల ద్వారా ఉన్నత స్థితికి వచ్చా. అందుకు నెల్లూరు రుణం తీర్చుకోవాలని ఈరోజు ముఖ్యమంత్రి గారితో నాకున్న సన్నిహితం కావచ్చు, అనుబంధం కావచ్చు, నా మీద ఆయనకున్న నమ్మకం కావచ్చు, నేను ఈ రాష్ట్రానికి చేసిన సేవ కావచ్చు, అడిగిన తడువే 5,264 కోట్లు నెల్లూరుకి ఇచ్చారు. ఈరోజు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను, మరొక 2 నెలలు ఓపిక పట్టండి. మరొక 2 నెలలు ఓపిక పడితే భారతదేశంలో ఏ రాష్ట్రం నెంబర్ 1 సిటీ అంటే, ఏ సిటీ నెంబర్ 1 అంటే మన నెల్లూరు సిటీగా చేస్తారు. ఎందుకంటే నేను అనేక దేశ విదేశాలు తిరిగా. అమరావతి రాజధాని నిర్మాణానికి చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, అష్కాబాద్, అస్తానా, అనేక దేశ విదేశాలు షికారు జరగల. నేను తిరిగింది అధికారులతో అక్కడ మాట్లాడటానికి. వాళ్ళ రోడ్ల వ్యవస్థ ఎట్లా ఉంది, వాళ్ళ డ్రైన్ వ్యవస్థ ఎట్లా ఉంది, వాళ్ళ రైనీ సీజన్ ఎలా చేస్తారు, ఎండాకాలం ఎలా చేస్తారు, వేడిని తగ్గించడానికి ఎలా చేస్తారు,